హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు విశ్వాసమును గురించి మనం ధ్యానం చేద్దాం. సో ఈ విశ్వాసం గురించి చాలాసార్లు మీరు విని ఉండొచ్చు. విశ్వాసం అంటే ఇంకా దాంట్లో రకాలేంటి? విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉంది కదా, దేవుడి మీద నాకు ప్రేమ ఉంది కదా, కాబట్టే నేను దేవుడి మందిరానికి వస్తున్నాను కదా అని మనకు చాలాసార్లు అనిపించవచ్చు. అయితే ఈరోజు విశ్వాసములో ఉన్న కొన్ని కోణాలను మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సో ఈ కోణాలను మనము ధ్యానం చేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా మీకు స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ ఆత్మ కార్యములు జరిగించండి, నీ కృపను విస్తరింపచేయండి. ప్రభా మీకు స్తోత్రాలు. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. నీ బిడ్డలతో నాతో అందరితో మీరు మాట్లాడండి. నీ మాటలు మరింత మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితానికి మేము అప్లై చేసుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంగమా దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయవలసిన 5 కోణాలు ఈరోజు మనం చూద్దాం. ఎక్సర్సైజ్ అంటే మీ అందరికి తెలుసు కదండి, వ్యాయామం. ఇప్పుడు ఏమంటారు చాలామంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి, మీ హెల్త్కి మంచిది కదండి చెప్తా ఉన్నారు కదా. సో అలాగే ఏ కోణాల్లో మనము విశ్వాసాన్ని క్రియారూపంలోకి తీసుకొని రావచ్చు, అంటే ఎన్ని కోణాలు ఉన్నాయి విశ్వాసంలో అనే విషయాలు ఈరోజు ప్రభు మాట్లాడబోతున్నాడు. విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? రక్షించబడుతున్నప్పుడు సమయంలో ఉండేది కాదు. అంటే ప్రారంభ క్రైస్తవ్యంలో నాకు విశ్వాసం ఉందండి, అందుకే నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను, ఆయన నమ్ముతున్నాను అనేది అంటే ప్రారంభ క్రైస్తవులో ఉండేది కాదు. అలాగని చనిపోయేటప్పుడు కొంతమందికి ఎండింగ్ డేస్ లేకపోతే ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు విశ్వాసంగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు కదా. సో నాకు చాలా నమ్మకం ఉందండి, ఈ కార్యం కనుక చేస్తే నేను దేవుడి దగ్గర ఉండిపోతా, దేవుడి సన్నిధిలో ఉండిపోతా, ఇట్లాంటి ఒక విశ్వాసాన్ని కొంతమంది కనపరుస్తారు. అంటే రక్షించే సమయంలో కొంతమంది విశ్వాసాన్ని కనపరుస్తారు, కొంతమంది మరణించే సమయంలో విశ్వాసాన్ని కనపరుస్తారు, ఆపద సమయంలో కష్ట సమయంలో విశ్వాసాన్ని కనపరుస్తారు. కానీ ఈ విశ్వాసం అనేది ఒకవేళ ప్రారంభంలోనూ మరణించే సమయంలోనూ ఏదో ఆపద వచ్చిందని కనపరిచేది కాదు, కానీ విశ్వాసం అనేది చివరి వరకు కొనసాగించాల. హల్లెలూయా. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. ఎన్ని రోజులు? 2 నెలల, 5 నెలల, లేకపోతే 2 సంవత్సరాల? కాదండి, మన చివరి శ్వాస వరకు దేవునిలో ఈ విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈ జీవితకాల ఈ ప్రయాణంలో శ్రమ వస్తుంది, సంతోషం వస్తుంది, కొన్నిసార్లు బాధ వస్తుంది, కొన్నిసార్లు అనుకున్న పనులు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు, అన్నీ మనకు అనుకున్నట్టు కొన్నిసార్లు జరగవు. సో ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ ప్రయాణంలో ఏది జరిగినా జరగకపోయినా నీ విశ్వాసాన్ని మన ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా కొనసాగిస్తూనే ఉండాలా. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసము చివరి వరకు కొనసాగించమని ప్రభు మాట్లాడుతూ ఈ ఎలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి, ఈ కోణాలేంటి? మొదటిది ఏంటయ్యా అంటే సహించే విశ్వాసము. ఏ విశ్వాసం అంట? సహించే విశ్వాసము. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ఏమనుకుంటాం? దేవుడి సన్నిధికి వస్తే ఈ సమస్య పోతుంది అనుకొని వచ్చి ప్రార్థన చేస్తాం, విశ్వసిస్తాం. కానీ ఆ సమస్య కొన్నిసార్లు ఏమవుతుంది? పోదు. అవునా కదా? ఇంకేమనిపిస్తుంది? కొన్నిసార్లు నేను ఉపవాస ప్రార్థన చేస్తే ఈ సమస్య పోతుంది అని చెప్పి 2 రోజులు, 3 రోజులు, లేకపోతే నీకు చేతనైనన్ని రోజులు ఉపవాసం ప్రకటించేసుకుని ఉపవాస ప్రార్థన చేస్తావు, అయినా సమస్య పోదు. కొన్నిసార్లు సరే దైవజనుడితో నేను ప్రేయర్ చేయించుకుంటాను, మంచి అభిషక్తుడితో, మంచి ప్రవక్తతో ప్రేయర్ చేయించుకుంటానని అక్కడికి ఇక్కడికి పరుగులెత్తి వాళ్ళతో వీళ్ళతో ప్రార్థనలు చేయించుకుంటాం, అయినా సరే కొన్నిసార్లు ఏమవుతుందండి? పోదు. సంగమా దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సహించడము, భరించడం అనే విశ్వాసము నీవు నీ విశ్వాస జీవితంలో గనక ఈ విశ్వాసం లేదనుకోండి, నీలో ఏమొస్తుందంటే దేవుని ప్రశ్నించే విశ్వాసం వస్తుంది. క్వశ్చనింగ్.
ఇప్పుడు ఈ సహించే విశ్వాసము నీలో లేకపోతే ఈ పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నాను, నేను దేవుడి సన్నిధిలో పలుమార్లు వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ ఈ సమస్య పోలేదు, ఇంకెందుకు నేను విశ్వాసాన్ని కనపరచాలని ఈ సహించే విశ్వాసము లేనివాడు ఏమైపోతాడంటే దేవుని ప్రశ్నించడం మొదలు పెడతాడు. చూడండి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రశ్నలు అడగడం మంచిదే, ప్రశ్నలు అడగచ్చు, కానీ ప్రశ్నించకూడదు. ఈ రెండిటికి మీకు అర్థమైందా? ఈ రెండిటి డిఫరెన్స్. ప్రశ్నలు అంటే నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటో ప్రశ్నార్థకంగా నీ జీవితం మారినప్పుడు అడుగు, అయ్యా ఇట్లా ఉంది నా పరిస్థితి, అలా ఉందని. కానీ నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేమి ఇచ్చావు, ఇన్ని రోజులు కొంతమంది చెప్తా ఉంటారు, నేను పరిచర్య చేశానండి, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళ్తున్నాను, మానక దశమ భాగం ఇస్తాను. ఇవన్నీ ఏంటంటే క్వశ్చనింగ్ చేయడం. ఇప్పుడు నీ కుమారుడిని 9 నెలలు గర్భంలో మోసి కని వాడిని పెంచి కష్టపడి వాడిని చదివిస్తూ వాడి ఎదుగుదల కొరకు ఎంతో కష్టపడతావు నువ్వు ఒక తల్లిగా. ఒక రోజున వాడు నీ మాట వినకుండా నువ్వెందుకు నాన్న ఈ పని చేసావు, చేయకూడని పని చేస్తాడు వాడు. ఎందుకంటే వాడు ఒక్కొక్కసారి నువ్వేంటి నన్ను అడిగేది, నువ్వు ప్రశ్నించే అధికారం నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు, నా కొడుకంటే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని దారబోసేవాడి కోసము, ఆ బిడ్డ కోసము ఎంతో కష్టపడ్డావు. వాడు ఈరోజు ఏమయ్యాడు, వాడి రెక్కలు రాగానే ప్రశ్నించడం మొదలుపెట్టాడు కదండి. దేవుడిని ప్రశ్నలు అడుగు మంచిదే, దేవుడికి నీ సమస్యలు చెప్పు మంచిదే, ప్రశ్నించే అధికారం మనకు లేదండి. ఉందంటారా మనకు ప్రశ్నించే అధికారం? లేదు. ఆయన చెయ్యాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు మన కొరకు. నయోమి అంట ప్రశ్నలు అడగకుండా, అయ్యా నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లలు చచ్చిపోయారు అని బాధ చెప్పు, కానీ ప్రశ్నించడం మొదలు పెట్టిందంట నయోమి. ప్రశ్నిస్తుందంట, నువ్వేం చేసావయ్యా నాకు, నేను అసలు ఆ దేశం కరువు వచ్చిందని వెళ్ళిపోయింది. బెత్లెహేము నుండి పారిపోయింది. ఎవరు పారిపోమన్నారు? కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుడి సన్నిధిలో అక్కడ ప్రజల దగ్గర ఆ మధ్యలో నువ్వు ఉంటే ఏదో ఒక రోజున నీకు విడుదల వచ్చేది, నెమ్మది వచ్చేది. కానీ ఎక్కడో ఏదో దొరుకుతుందని వెళ్ళిపోయావు, అక్కడ అన్నిటినీ కోల్పోయి అక్కడ ఏం చేస్తుంది, ప్రశ్నిస్తూ ఉంది. సంగమ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు, సహించే విశ్వాసము ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసగా నీలో ఉండాలి. ఆ శ్రమను, ఆ శోధనను సహించే విశ్వాసం నీకు ఉండాలి, ప్రశ్నించే విశ్వాసము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు నోట్ చేసుకోండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవడికి జీవ కిరీటం వస్తుంది? విశ్వాసమును అంటే సహించే విశ్వాసము కలిగిన వాడికి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగునిగాక. మన విశ్వాసం ఎట్లా ఉండాలి? షడ్రగు మేషక అభిజ్ఞ నుంచి మీ అందరికి తెలుసు బాగా. ఏమన్నారు వాళ్ళు? ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా నో ప్రాబ్లం, మేము పడి చచ్చిపోతాం, అంటే దీని నుండి మమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము చచ్చిపోవడానికి సిద్ధం అంటారండి, సిద్ధం. కానీ తర్వాత దేవుడు వారిని దర్శించడం, కాపాడడం అవన్నీ మనకు తెలిసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం చేయాల్సింది ఏంటంటే, ఈ శోధన కొంతకాలము, ఒకవేళ ఈ శోధనలో కొంతకాలం నేనుండుట ఆయన చిత్తమేమో ప్రభా, ఒకవేళ ఈ శోధన, ఈ బోధ అనుభవించటానికి నీ చిత్తమైతే దీన్ని సహించే శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేయాలి తప్ప ఇంకా ఎన్ని రోజులు భరించాలి, ఇంకా ఎన్ని రోజులు. ఒక మనిషికి తన శక్తికి మించి, తన సామర్థ్యానికి మించి ఎక్కువ కష్టమేం పెట్టడు ఆయన. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో సహించే విశ్వాసము ఒక విశ్వాసిగా మనకు ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేగాని ప్రభుకు విరోధమైన కార్యాలు చేస్తూ ఎవరో చెప్పారని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఆ కొద్ది కాలంలోనే ఎన్నో తీసుకొస్తాడు అపవాది. నీకు ఇన్ని రోజులు ప్రార్థన చేసావు కదా, నీకేం రాదు, పద అక్కడ వాళ్ళు అంతరాలు కడతారు, వీళ్ళు తంత్రాలు కడతారు, లేకపోతే వాళ్ళు బాగు చేస్తున్నారు, నువ్వు ఇది చెయ్యి, అసలు మన పుట్టు పూర్వతల దేవుడు ఇతను గానే కాదు, మీరే మధ్యలో వచ్చారు అందుకే నీకు శ్రమ వచ్చింది. ఇవన్నీ చెప్పి మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ బ్రెయిన్ వాష్ చేయడాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారు, సహించే విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయి దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవుడి దగ్గర మరి బ్యాప్టిజం తీసుకొని నమ్మకంగా ఉన్నప్పటికీ
వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. వెళ్ళిపోయి తర్వాత కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుందని కదా, తర్వాత ఏం చేస్తాడు, మొత్తము కూడా వేళ్లతో సహా నశింప చేయడం మొదలు పెడతాడు వాడు. నాశనము చేయడానికి మొదలు పెడతాడు వాడు. కొన్ని రోజులు నీకు మంచిగా ఉన్నట్టు మభ్య పెడతాడు, భ్రమ పెడతాడు. అరే నాకు బాగుంది అనిపిస్తుంది, ఆరోగ్యరీత్యా బాగుంది అనిపిస్తుంది, ఆర్థికంగా బాగుంది అనిపిస్తుంది. తర్వాత మెల్లగా నీలో నుండి ఆ యొక్క నాశనాన్ని, నీ కుటుంబాన్ని మెల్లగా తవ్వడం, నీ బిడ్డలను తవ్వడం ఆరంభిస్తాడు. ఇంకా వాడు ఆరంభించాడంటే కంప్లీట్గా నశింపజేస్తాడు అంతే కుటుంబాన్ని. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, మన విశ్వాసము సహించేదిగా ఉండాలి, కానీ ప్రశ్నించే విశ్వాసముగా ఉండకూడదు. ప్రభుని సహాయం అడగండి. అయ్యా ఈ శోధన సహించే ఓపిక నాకివ్వని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడండి. ఆయన పట్టుకోపోతే, ఆయన సహాయం చెప్తే మనం చిన్న దాంట్లో కూడా, చిన్న నిందలో కూడా భరించలేం మనము. ఈ యొక్క ప్రార్థన మనం చేసినప్పుడు ఆ పీరియడ్ ఆఫ్ ఆ కష్ట సమయం అంతా కూడా దేవుడు మనల్ని ఆదుకుంటాడు, పట్టుకుంటాడు, దాన్ని జయించేలాగా కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి భక్తి సాధన మనము చెయ్యాలని ఈ 3వ దినమున దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలో నీకు అనిపిస్తుండొచ్చు కదా, ఈ 3 రోజులకు వచ్చిన తర్వాత నేను విడుదలైపోతాను, నాకు ఫ్రీ వచ్చేస్తుంది, నాకు డెలివరెన్స్ వస్తాను, ఆశతో నువ్వు వచ్చావు, మంచిదే. ఒకవేళ దేవుడు చిత్తమైతే నీకు జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఒకవేళ కొన్ని రోజులు ఈ శోధన ఉండాలని ఒకవేళ ఆయన నిర్ణయిస్తే నువ్వు సహించు. దేవాతి దేవుడు ఇంతకు మించి గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రకటనలో అంటున్నాడండి, ఏమంటున్నాడు, స్మరణ సంఘముతో అంటాడు, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు. ఏమంటాడు, అయినను నువ్వు నమ్మకంగా ఉండు మరణం వరకు అంటున్నాడంటే, ఇప్పుడు నేను తీసేస్తాను అన్నాడు అక్కడ. నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు కాబట్టి నేను కంప్లీట్గా తీసేస్తాను అనలా. అయినను నమ్మకంగా ఉండు అంటే ఇంకొన్ని రోజులు కొనసాగుతాయి. అర్థమవుతుందండి ఆ మాటకి అర్థం ఏంటి? ఇంకొన్ని రోజులు ఉంటాయి, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు విశ్వాసంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సహించే విశ్వాసం అంటే. ప్రభు అంటున్నాడు, నీకు ఉపవాస ప్రార్థనకు వచ్చావు బిడ్డ, ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతగాను 3 రోజులు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావు. మరి ఒకవేళ దేవుడు చిత్తమైతే ఇవన్నీ తొలగింపు చేస్తాడు, విజయకరంగా నేను మారుస్తాడు. ఇఫ్ కొన్ని రోజులు దీని తర్వాత ఇంకా బెస్ట్ ఏదో ఇవ్వాలనుకున్న దాన్ని బట్టి, నీ పీరియడ్ని ఇంకా అయిపోయిన దాన్ని బట్టి ఒకవేళ ఈ శ్రమ కంటిన్యూ అయితే సహించు. దేవుడు దీనికి మించి అతి త్వరలోనే గొప్ప బహుమానముతో నిన్ను విజిట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది జయించే విశ్వాసము ఉండాలంట. హల్లెలూయా. ఏం విశ్వాసము? జయించే విశ్వాసము. సహించే విశ్వాసం నేర్చుకున్న వాడికి జయించే విశ్వాసము పెద్ద కష్టమేం కాదు. అర్థమవుతుందండి? సహించే విశ్వాసం నేర్చుకున్నవాడు ఈ జయించే విశ్వాసము ఆ సాధన పెద్ద కష్టమేం అనిపించదు. ఎందుకంటే సహించడం నేర్చుకున్నాడు కాబట్టి వాడు దేనైనా జయిస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా మొహం మీద తిడుతున్నాడు అనుకో, సహించడం నేర్చుకున్నాడు కాబట్టి వాడు ఇంకొక రోజున ఇంకొకటి సాధించగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే జయించువానికి ఏం గిఫ్ట్ ఇస్తానన్నాడు ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. హల్లెలూయా. ఎవడు జీవవృక్ష ఫలములను భుజింపగలుగుతాడంటే జయించినవాడు. దేవునికి స్తోత్రం. ఏమి జయించాలి? అందుకే యోహాను పత్రిక 5:4 మొదటి యోహాను పత్రికలో, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకంలో ఏముంది? లోకంలో నేత్రాశ ఉంది, లోకంలో శరీరాశ ఉంది, లోకంలో జీవపుటమ్మం ఉంది. దీన్ని గనక నువ్వు జయించగలిగితే దేవాతి దేవుడంట జీవవృక్ష ఫలములను భుజించగలిగిన ఆ శక్తిని మనకు ప్రభువు అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 40 days ఫాస్టింగ్ ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అపవాది వచ్చి ఆయన ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఏం చూపిస్తుంది? రాళ్లను రొట్టెలుగా చేసుకుంది అన్నది. ఒకసారి మరలా ఏమంటుంది? ఈ భూలోకాన్ని అంతటిని చూపించేసి ఇది అంతా నీకు ఇచ్చేస్తాను, దీంట్లో నీకు ఒక మంచి అధికారం ఇస్తాను, నాకు సాగిలపడను అంటది కదా. రకరకాలుగా ఆయన టెంప్టే చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దేనికి లొంగల యేసయ్య
ప్రతి దానికి పాత నిబంధనలో ఉన్న అవన్నీ ప్రవచనాలు కోట్ చేస్తూ వాడికి బుద్ధి చెప్పి పంపించేశాడు. అపవాది బుద్ధి చెప్పినాక వాడు పారిపోయిన తర్వాత, లోకాన్ని ఆయన జయించిన తర్వాత, అంటే వాడు శరీరాశ చూపించాడు, నేత్రాశ చూపించాడు, జీవపు డంబాన్ని చూపించాడు. మూడిట్లో దేవుడు లొంగలేదు. కాబట్టి తర్వాత ఏం జరిగిందండి? దేవదూతలు వచ్చి ఆయనకి మినిస్ట్రీ చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేస్తున్నారు. అప్పటికే సమస్యలు పడిపోయాడు యేసయ్య. దేవదూతలు వచ్చి ఆయనకు సహాయం చేస్తున్నాయి, అన్ని విధాలుగా పరిచర్య చేస్తున్నాయి. ఈరోజు సంగమా, జయించే విశ్వాసమును కనపరిచినప్పుడు నీకు మనుషులు సహాయం చేయని అవసరం లేదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నవారు సహాయం చేయకపోయినా దేవదూతలు నీ యొద్దకు పంపించి అవి నీకు సహాయము చేసేలాగా దేవుడు కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వీళ్ళు సహాయం చేయడు, వీడు రాడు, మా అన్నయ్య వస్తాడనుకున్నా, మా తమ్ముడు వస్తాడనుకున్నా, నో ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు, జయించే విశ్వాసం కనుక నీకుంటే నీకు మనుషులు అవసరం లేదు, నా దూతల్ని పంపించి నీకు పరిచర్య చేసేలాగా నేను కార్యం చేస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి ఏమంటున్నాడు? సహించే విశ్వాసం మనకు ఉండాలి. రెండు, జయించే విశ్వాసం. ఏం జయించాలి? లోకాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని, ఎన్నో టెంప్టేషన్, ఆలోచనలు, కోరికలు ఎన్నో ఎవరొచ్చి చెప్పినా దేనికి లొంగకుండా నువ్వు ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళాలా. నెక్స్ట్ మూడోది, గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసము నీకు ఉండాలి. చెప్పండి, ఏం కార్యాలు? గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసము మనకు ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసము అంటే ఏంటంటే, కొంతమంది శోధన రాకముందే దాన్ని బట్టి భయపడతా ఉంటారు. పలాంది వస్తుందేమో, ఇది వచ్చేస్తుందేమో, ఆ రోగం వస్తుందేమో. లాస్ట్ టైం పాండమిక్ టైంలో చాలామంది రాకపోయినా భయపడ్డారే లేదండి. కొంతమంది పక్కన వాళ్ళకి వచ్చింది, రే బాబు రేపు బయటికి పోకురా నాయన కొడుకుల్ని, పిల్లల్ని, నీ మనకు కూడా వచ్చేస్తుందేమో, భయపడ్డాం కదా. అంటే శోధన రాకముందే యోబు గారు కూడా అంటారు, నేను ఏది నా ఇంటి మీదకి రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది. అంటే భయపడ్డాడు ఆయన. వాట్ హీ ఫీల్, అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలోకి వస్తుంది అని ప్రభు చాలాసార్లు చెప్పాడు. మీ నాలుకకు శక్తి ఇచ్చాను, మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసం మనకు ఉండాలంటున్నాడు. అంటే చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో కానానీయులకు యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేలులు, కానానీయులు ఇద్దరు, రెండు బ్యాచ్ యుద్ధం చేస్తున్న టైంలో చాలా బలవంతులు ఈ కానానీయులు. ఎవరు? కానానీయులు ఎవరంటే చాలా బలవంతులు. ఇజ్రాయేలు కూడా దేవుని బిడ్డలే, దేవుడు యొక్క నామం మీద ఆధారపడిన వారు ఇజ్రాయేలులు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా యుద్ధం వీళ్ళిద్దరికి జరుగుతున్న టైంలో ఈ కానానీయులలో ఒకడున్నాడు, యుద్ధవీరుడు, పరాక్రమ బలశాలుడు అంటారు కదా, సిసేరా అనే వ్యక్తి. ఈ వ్యక్తి అంటే పేరంటేనే అంత భయం అనమాట. అంటే అంత లావు, దేన్నైనా వాడు ఎంతమందినైనా చంపేయగలడు ఈ సిసేరా. ఈ ఇజ్రాయేలులో యుద్ధముకి వెళుతున్నవాడు ఎవరంటే బారాకు. ఈ బారాకు ఆ సిసేరాను బట్టి భయపడతా ఉన్నాడు. ఎందుకు? ఈ సిసేరా ఎట్లా ఉన్నాడు? చాలా బలవంతుడుగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం చాలా సైన్యాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, చాలా కత్తులు, కటార్లు అన్నీ కూడా సిసేరా దగ్గర ఉన్నాయి. నేను అంతతో యుద్ధము చేసి గెలవగలుగుతానా అని ఈ యొక్క బారాకు భయపడతా ఉన్నాడు. భయపడుతూ కూర్చున్న టైంలో ముందు రోజు రాత్రి, అంటే రేపు పొద్దున యుద్ధము, ఈ ముందు రోజు రాత్రి ఏమైందంటే దేవాతి దేవుడు ఒక ప్రవక్తని దర్శించి చెప్పాడు, యుద్ధంలో విజయం మీకే వస్తుంది, ఎల్లమని చెప్పు అని. ఎవరికి చెప్పాడు? ప్రవక్త. ఎవరంటే ఆమె దెబోరా. ఈమె గురించిన న్యాయాధిపతి గ్రంథంలో ఉంటుంది. దెబోరా గురించి విన్నారు ఎప్పుడన్నా మీరు? అసలు దెబోరా అనే క్యారెక్టర్ ఉంటుందని మీకు తెలుసా అండి? కొంతమందికి అసలు బైబిల్లో ఓపెన్ చేస్తే ఎవరేంటి అని తెలుస్తుంది. సో కమింగ్ డేస్లో ఈమె గురించి కూడా మీకు స్త్రీల కూడికలో నేను చెప్తాను. ఇప్పుడు మనం చదివేదంతా కూడా న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 4వ అధ్యాయం నోట్ చేసుకుని తర్వాత మీరు చదువుకోండి. అయితే ఈ దెబోరా అనే ప్రవక్తి సిసేరా ఎవరికి చెప్పిందంటే బారాకుకు చెప్పింది. దేవుడు నైట్ చెప్పేశాడు, రేపు పొద్దున యుద్ధం అనగా ఈ నైట్ దెబోరాకు చెప్పాడు, ఏమని? మీకే యుద్ధంలో మీరు విజయం జయిస్తారు, జయం వచ్చేస్తుంది మీకు, ధైర్యంగా ఉండండి, వెళ్ళండి అని దెబోరాతో దేవుడు మాట్లాడాడు. ఇంకా దెబోరా బారాకు కబురు పెట్టింది, బారాకు గుడ్ న్యూస్ రా, దేవుడు మనల్ని విజయంలోకి నడిపిస్తాడంట, ధైర్యంగా నువ్వు వెళ్ళు, విజయం మనదే అని బారాకుకి ఎవరు చెప్పారు? దెబోరా చెప్పింది. ఇప్పుడు ఈ దెబోరా చెప్పినప్పుడు బారాకు అవునా సరే దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళాలిగా,
ఏమంటున్నాడంటే, ఏంటి ఆ సిసెరాతో యుద్ధానికి వెళ్ళి నేను గెలుస్తానా అని అవిశ్వాసం చూడండి. నా వల్ల అవుతుందా, వాడేమో మామూలోడు కాదు, నా వల్ల కాదు అని అంటే, లేదు అతనికి ఎన్ని రథాలున్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని కత్తులున్నా దేవుడు మాత్రం నీకు తోడుంటాడంట, నీకు జయమిస్తాడంట, కాబట్టి నువ్వు విరుచుకుపడు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దెబోరా ధైర్యము చెప్తా ఉంది బారాక్కి. ఈ బారాక్ ఏమంటున్నాడో తెలుసా, మీరు పాస్టర్లు ఎన్నైనా కబుర్లు చెప్తారు, యుద్ధం చేసేది ఎవరు, మేము, నీకేమమ్మా నువ్వు బాగానే చెప్తావని ఆమెతో అంటున్నాడు. మీరేంటి వెళ్ళు గాడ్ బ్లెస్ యూ నానా అంటారు, మీకేం తెలుసు అక్కడ పరిస్థితులు, అక్కడ సిచ్యువేషన్స్ మీకేం తెలుసు, గాడ్ బ్లెస్ యూ వెళ్ళు అంటారు కానీ తప్ప ఇక్కడ సిచ్యువేషన్ తెలీదు, నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కాబట్టి నువ్వు వస్తేనే నాతోటి నేను యుద్ధానికి వెళ్తా అంటున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు వస్తేనే యుద్ధానికి వెళ్తా. ఎవరితో అంటున్నాడు ఈ మాట, పాస్టర్తో కాదు, పాస్టర్ అమ్మతో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని, నువ్వు బాగానే చెప్పావు, ఇప్పుడు దేవుని సహాయం చేస్తాడని నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, సరే రా నాతోటి యుద్ధానికి. వద్దురా, ఆమె ఏమంటుంది, సరే నీతో యుద్ధానికి రావడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ అందరు ఏమనుకుంటారు, దెబోరాకి అంటే ఒక స్త్రీ చేతికి కానానీయులను అప్పగించాడు అని అంటారు, అది కాదు దేవుడి చిత్తం, నీకు అప్పగించాలనుకుంటున్నాడు, వాళ్ళందరినీ నీ ద్వారా హతము చేయాలనుకుంటున్నాడు, దేవుడు నీకు యుద్ధంలో జయమిస్తానన్నాడు, ధైర్యంగా వెళ్ళు అని మరలా దెబోరా ధైర్యం చెప్తుంది. మనోడు వింటాడా, ఏండో ఏమంటున్నాడు, నువ్వు బాగానే చెప్తావు, అక్కడ మామూలుగా ఉండదు వాడు బలము, నువ్వు రావాల్సిందే అని గట్టిగా పట్టుబడతాడు దెబోరాని. సరే పద, నువ్వెంతో మురిసిపోతా ఉన్నావు, ఇప్పుడు మాత్రము నాకు ప్రతిభ, నాకు ఘనత వస్తే మాత్రం నోరు మూసుకొని ఉండాలి, ఎందుకంటే దేవుడు నీకు అప్పగించాలనుకున్నాడు, ఇప్పుడేంటి ఒక స్త్రీని నాకు అప్పగించాడనే ఘనత వస్తుంది, అది దేవుడి చిత్తం కాదు అని నేను చెప్పినా నువ్వు వినట్లేదు, సరే పద అని చెప్పేసి ఆయనతో యుద్ధానికి వెళ్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా చాలా ఈజీగా యుద్ధం అయిపోద్ది. యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటాడు, లాస్ట్గా బారాకు చేసిన ఒక్క రాంగ్ డెసిషన్ వలన ఏంటి, తన జీవితంలో ఎప్పటికీ న్యాయాధిపతి కాలేకపోయాడట. ఆల్రెడీ దెబోరా చెప్పింది వద్దు నువ్వెళ్ళు అని. ఈ బారాకు న్యాయాధిపతిగా ఉండాలి, దేవుడు నియమించాడు దాదాపు 40 సంవత్సరాలు. దావీదును కూడా అట్లాగే ఇజ్రాయెల్ రాజుగా నియమించినట్లు ఈయనను కూడా 40 years నియమించాడు. కానీ ఈ ఒక్క రాంగ్ డెసిషను దెబోరాను తీసుకువెళ్ళిన విధానాన్ని బట్టి ఎప్పటికీ బారాకు న్యాయాధిపతి కాలేకపోయాడంట. హల్లెలూయా. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఈమె దెబోరా న్యాయాధిపతిగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాలండి, 40 years. దెబోరా కత్తి పట్టుకొని జనాలు హతం చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు, జస్ట్ ఆమె నుంచుంది అంతే, ఆమె వెళ్ళి యుద్ధం చేయాల, నుంచుంది, యుద్ధం చేసింది బారాకే, కానీ ధైర్యముగా ఒక అడుగు ముందుకేసిందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమె ఏమైపోయిందండి, యుద్ధ భూమికి ధైర్యముగా వెళ్ళింది కాబట్టి నాయకురాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలండి, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని ఒక స్త్రీ పాలిస్తుందండి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నువ్వెంత టాలెంటెడ్వా అని కాదు, నీకెన్ని వరాలు ఉన్నాయా, నీకెంత ఎక్స్ట్రా టాలెంట్ ఉందా అని కాదు, ఎంత ధైర్యం ఉందో అది చూస్తాడు ప్రభు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ టాలెంట్, వాళ్ళ బలము, వాళ్ళకున్న చదువు, వాళ్ళకున్న డబ్బు ఇవన్నీ బట్టి హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ అక్కడ ఎంత టాలెంట్ ఉందని కాదు. ఈ యొక్క బారాక్ ఎవరంటే మంచి పరాక్రమశాలి, మంచిగా యుద్ధం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమైపోయాడంటే ధైర్యము లేదు, ధైర్యంగా ముందుకు అడుగేయలేకపోయాడు. కాబట్టి ఈమె అడుగేసిన దాన్ని బట్టి ఎంత టాలెంట్ ఉన్న ధైర్యము, ఎంత ముందుకెళ్తున్నావు అనేది దేవుడు చూస్తాడు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుని ఎంత దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నావు అన్నది ఆయన చూస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యాలను చేపట్టే ఆ యొక్క ఏమంటారండి, గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసం నీకున్నప్పుడు దెబోరా ఏం చేసిందండి, గొప్ప కార్యాన్ని చేపట్టింది. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప కార్యాలను నీ జీవితంలో తీసుకొచ్చి గొప్ప విజయాన్ని నీకు బానిసగా మార్చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మామూలుగా విజయం ఇవ్వడం కాదు,
విజయము నీకు బానిస అయిపోద్దంట. దేవునికి మహి. హల్లెలూయా. ముందుకు రావాలి, అడుగు వెయ్యాలి, ధైర్యంగా ఉండాలి. కొంతమంది చూడండి, నా దగ్గర ఏమి డబ్బులు లేవు అయినా నేను విశ్వాసంతో స్టార్ట్ చేశానండి అంటారు కదండి. వారి విశ్వాసం వారిని ఏం చేస్తుంది? 10,000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి, ఈరోజు కొన్ని లక్షలు వ్యాపారంగా మార్చబడింది అంటారు. అంటే అతని ధైర్యము, అతను ముందుకేసే విశ్వాసము, అతని తెగింపు అతను ఏం చేసింది? ఒక మంచి స్థాయిలో ఉంచింది. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము, మన విశ్వాస జీవితంలో కూడా గొప్ప వాటిని చేపట్టే విశ్వాసం మనకి ఉండాలి. హల్లెలూయా. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుణ్ణి ముందు పెట్టి నువ్వు బయలుదేరినప్పుడు వాటిని నీకు బానిసగానే మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. 4వది, గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం ఉండాలంట. ఇందాకేమన్నాడు? 3వది, గొప్ప వాటిని, గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసం ఉండాలి అన్నాడు. 4వది, గొప్ప కార్యాలు, గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసము ఉండాలంట. హల్లెలూయా. గొప్ప వాటిని చేపట్టడం మాత్రమే అవసరమైతే గొప్ప వాటిని దేవుడి కొరకు విడిచిపెట్టే విశ్వాసం కూడా నీకు ఉండాలి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే పెద్దవాడయ్యాడు. చిన్నప్పటి నుంచి మనందరూ తెలిసి ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో పెరిగాడు. ఫరో కూతురు కుమారుడిగా, అంటే ఫరోకి మనవడు, కూతురు కొడుకుగా మోషే పెరిగాడు కదా. అలాంటి మోషే ఏమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని కొరకు ఈ నింద గొప్ప భాగ్యమనించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోకుండా ఆయన ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజల కోసము దేవుడు యొక్క ఆ తల్లి వేసిన ఆ విత్తనాలండి. ఒక రోజున నువ్వు మన వాళ్ళందరినీ విడిపించాలని ఈ మాటలు అతనిలో ఫలింపచేయడాన్ని బట్టి ఒకరోజు దేవుని బిడ్డల్ని, అనగా హిబ్రూల్ని వాళ్ళు కొట్టారు. ఐగుప్తు వాళ్ళు కొట్టినప్పుడు వీనికి విపరీతమైన కోపం వచ్చింది. కొట్టేసి ఆ ఇసుకలో పూడి చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? ఒక నరహంతకుడు అయ్యాడు కదా. ఈ నింద అంటే దేవుని ప్రజల కోసం, దేవుని కొరకు ఈ నింద గొప్ప భాగ్యం అని తలంచి ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టాడు. అంటే ఈయన దేన్ని విడిచిపెట్టాడు? గొప్పదాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాడు. దానియేలు కూడా ప్రధానమంత్రి అయ్యాడు. అయిన తర్వాత అన్నారు, మీరు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి మీరు ప్రార్థన చేయొద్దు అని ఒక రూల్ వచ్చినప్పుడు దేవుని కొరకు ఆ ప్రధానమంత్రి జాబ్ను వదిలేసుకున్నాడంట దానియేలు. నేను ప్రార్థన ఆపను, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. ప్రధానమంత్రి అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్, ఒక దేశాన్ని శాసించగలిగిన వ్యక్తిగా ఉన్న ఆ స్థాయిని కేవలము దేవుని కొరకు తుచ్చమైన దాటిగా ఆ యొక్క జాబ్ను వదిలేసుకున్నాడు. గొప్పదాన్ని వదిలేసుకున్నాడు. అబ్రహామును కనుక చూస్తే లేక ఒక కుమారుడిని ఇస్తే అతను బలివ్వమంటే దేవుణ్ణి విడిచిపెట్టాల, కుమారుణ్ణే విడిచిపెట్టాలని కత్తెత్తాడంటే ఏం చేశారు వీళ్ళందరూ గొప్పవారు అవడానికి గల కారణం ఏంటంటే గొప్ప వాటిని చేపట్టడం మాత్రమే కాదు, గొప్ప వాటిని విడిచిపెట్టగలిగినారు కూడా. దేవునికి స్తోత్రం. ఈరోజు వీళ్ళ గురించి అన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎవరిని? అబ్రహాము కానీ, దానియేలు కానీ, మోషే కానీ, మహాప్రవక్తలు, దేవుళ్ళు వాడబడుతున్న వారని. వీరు ఇంత గొప్పవారు ఎలా అయ్యారనంటే వాళ్ళు కేవలం గొప్ప వాటిని చేపట్టే విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని కొరకు గొప్ప వాటిని కూడా ఏం చేశారు? విడిచిపెట్టేసుకోవడానికి తెగించినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని కంటే కూడా ఇంకా బెస్ట్ మన లైఫ్లో ఏది లేదు అని ఎవరైతే ముందుకెళ్తారో వాని జీవితంలో దేవుని కార్యాలు ఖచ్చితంగా బలంగా జరుగుతాయి. మా వ్యక్తిగత జీవితంలో చెప్పగలను, జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండంటే దేవుని కొరకు విడిచిపెట్టాం. కానీ విడిచిపెట్టిన మమ్మల్ని ఆయన ఏం విడిచిపెట్టలేదండి. ఆ జాబ్ చేసేటప్పుడు ఎంత బ్రతుకుతామో అంతకంటే ఉన్నతంగానే దేవుడు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నేనంటాను అంతకు మించే ఘనతను మాకు ఇచ్చి ఉన్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘమా, విశ్వాసులారా, ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టడం మాత్రమే కాదు, ఏది గొప్పగా ఉందో దేవుడు ముందు దాన్ని విడిచిపెట్టే విశ్వాసము నీకు ఉండాలి. సమ్ టైమ్స్ వాడు నేను శోధిస్తాడు, గొప్ప వాటిని విడిచిపెడతా. కొంతమంది అండి ఆదివారము సెలవు లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. సెలవు ఇవ్వలేదండి 4 రోజులు అడుగు లీవు ఇవ్వకపోతే వదిలిపెట్టే జాబు. నీకు దానికంటే మంచి జాబ్ ఇవ్వడా?
ఆ భయము, ఆ తెగింపు ఉండదు. అమ్మో ఈ జాబ్ పోతే ఇంకొకటి. దేవుని కొరకు ఏదైనా సరే ఎన్ని పెట్టినా దీనికంటే నా దేవుడి సన్నిధే బెస్ట్ అని ఎవరైతే తలస్తారో వాణ్ణి ఏం చేస్తాడంటే విజయానికి వారసుడిగా అతన్ని మార్చేస్తాడంట. వారసురాలుగా మార్చేస్తాడు. దేవుని కొరకు నువ్వు ఏది వదిలిపెట్టుకున్నా, ఏది చేసినా దానికి మించే ఇస్తాడు తప్ప దాన్ని తక్కువే ఉంచడు. ఆ విశ్వాసము ఒక విశ్వాసిగా మనకు ఉండాలి. గొప్ప వాటిని కొన్ని నీ ముందు పోగొట్టుకోవాల్సి వస్తుంది. యోబండి అన్నీ గొప్ప గొప్ప బిల్డింగ్స్, పిల్లలు అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడే ఉండగా ఇవన్నీ నాకు తుచ్చమైన అనుకున్నాడు. తర్వాత రెండంతలుగా ఆయన ఆశీర్వదించాడు. గొప్ప వాటిని విడిచేసుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళ విశ్వాసాల గురించి మనము మాత్రమే కాదు, తరతరాలు వాళ్ళ గురించి చెప్పుకొని వారి విశ్వాస జీవితాన్ని అలవర్చుకొని దేవునిలో బలంగా వెళ్ళగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 5వది, సిగ్గుపడని విశ్వాసము మనకు కలిగి ఉండాలా. సిగ్గుపడని విశ్వాసం అంట. కొంతమంది ఏదైనా పని చేస్తున్న చోట ఆఫీస్లో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతారు. కొంతమంది సిగ్గుపడతారు కదండి. అమ్మో ఏమనుకుంటారు, అమ్మో నేను క్రిస్టియన్ అంటే లో క్యాస్ట్ వాళ్ళు అనుకుంటారేమో, నేను ఈ క్యాస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతా ఏ ధోరణి ఉంది క్రిస్టియన్స్ అంటే వీళ్ళు ఒక మాదిక ఈ చిన్న క్యాస్ట్ వాళ్ళు మాత్రమే వేసాను నమ్ముకుంటారు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. దీన్ని బట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో నన్ను లో క్యాస్ట్ ప్రజలు అనుకుంటారేమో అని సిగ్గుపడతారు కొంతమంది. దేవుడి బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం అంటే సిగ్గులోను కూడా కొన్ని రకాలంటే ఏమైనా అనుకుంటారేమో అన్నట్లుగా కొంతమంది అనుకుంటా, కొంతమంది భయపడతా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. నేను చదువుతాను, చూడండి, నోట్ చేసుకోండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. హల్లెలూయా. క్రైస్తవుడైనందుకు ఒకవేళ నువ్వు బాధ అనుభవిస్తే, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావండి, నువ్వు క్రైస్తవుడైనందుకు నీకు ఒక పేరు పెట్టారు. నువ్వు ఒక పనికిమాలినోడువనో, పనికిమాల దానివనో, లేకపోతే దరిద్రురాలువనో, దొంగవనో, దుష్టురాలువనో నీకేవో పోర్లు తగిలించారు. ఓకే, ఈ పేరును బట్టి దేవుడు ఏమంటున్నాడు, దేవుణ్ణి మహిమపరచు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీకు ఈ పేరు పెట్టారా, నువ్వు అది నువ్వు ఇది అని, అయితే ఆ పేరును బట్టి నువ్వు ఆ నామాన్ని మహిమపరచు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవా నేను నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఈ పేరు వచ్చింది, నో ప్రాబ్లం. నువ్వు ఎప్పుడైతే ఇట్టి రీతిగా నువ్వు మహిమపరచడం ఆరంభిస్తావో, ఏ ప్రజలైతే నిన్ను ఆ పేర్లు పెట్టి పలికినారో, ఏ ప్రజలైతే ఆ పేర్లు పెట్టి నిన్ను దూషించినారో వారి ముందు ఆయన నిన్ను మహిమపరచడం ఆరంభిస్తాడండి. దేవునికి స్తోత్రం. నన్ను ఏ కులం అనుకున్నా ఐ డోంట్ కేర్, క్రైస్తవురాలని గుర్తిస్తే చాలు అని నువ్వు ఎప్పుడైతే ఆ తోరణలో ఉంటావు, ఇతడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలని గుర్తించడం నాకు గొప్ప భాగ్యమని నువ్వు తలంచు. నన్ను ఏ కులం అనుకున్నా పర్వాలేదని ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంలోకి వస్తావో, దేవాతి దేవుడు కార్యాలు నీ జీవితంలో కూడా బలంగా జరిగిస్తాడు. కొంతమంది బైబిల్ పట్టుకోరాడని కూడా సిగ్గుపడతారండి కదా, మందిరాన్ని పట్టుకోరాడని కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు. బైబిల్ ఏమో ఎవరన్నా కమెంట్ చేస్తారేమో అది ఇదని, ఓరే వీడికి భక్తి ఎక్కువైపోయిందని హేళన చేస్తారేమో అన్నట్టే బైబిల్ కూడా మందిరానికి తెచ్చుకోరు. అందుకే మత్తయిలో ఏమంటాడు, నన్ను ఎవరైతే ప్రజల దగ్గర ఒప్పుకుంటారో వారిని నా తండ్రి దగ్గర నేను వాడిని ఒప్పుకుంటాను అంటాడు. హల్లెలూయా. దేవుడి నామాన్ని నీ ప్రజల దగ్గర చెప్పడానికి నీకు సిగ్గుపడుతుంటే, ఒకవేళ వాళ్ళు భయపడతా ఉంటే, రేపు నీ పట్ల దేవుడి కార్యాలు చేయడానికి సిగ్గుపడడా? ఎందుకు చేయాలి ఈమె కొరకు? ఈమెకు చేయడం సిగ్గుచేటు అనుకొని ఏసై పక్కకు దొలిగితే మన జీవితాలు ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఈ రోజున అటువంటి భయమో సిగ్గులోకి నువ్వు కానీ వెళ్తే, దేవుని బిడ్డగా, దేవుని యొక్క విశ్వాసిగా నువ్వు ఆయన యొక్క ఫలాలు నువ్వు అనుభవించలేవు. కొంతమంది దేవుడి సన్నిధికి వస్తారు, చక్కగా పాటలు పాడడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, పాటలు పాడరు, సిగ్గు. కొంతమంది యవ్వనస్తులు పాటలు, అమ్మో నాకు రాదు, నాకు భయము, నాకు సిగ్గు. వాక్యం చదవమంటే సిగ్గు. సిగ్గుపడని విశ్వాసములోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాత్రము సందేహించకుండా నా ప్రభువుని నేను మహిమపరుస్తాను అని సిగ్గుపడకుండా నువ్వు ముందుకు వస్తే, వాక్యము చెబుతుంది ఏమంటున్నాడండి, నీ నిరీక్షణ నిన్ను సిగ్గు పడనివ్వదు.
దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా క్రిస్టియన్ అనిపించుకోవడానికి, క్రైస్తవురాలని అనిపించుకోవడానికి, ఆ పేరు పెట్టుకోవడానికి, క్రీస్తుని మహిమపరచడానికి ఏ మాత్రము సిగ్గుపడద్దు. హల్లెలూయా. చెప్పుకోవడానికే భయపడతారు. అమ్మ వాళ్ళేమనుకుంటారు, మా వాళ్ళకి తెలియదండి నేను మందిరానికి వచ్చేది, పెద్ద అందుకే నేను ఇంట్లో ప్రేయర్ పెట్టుకోలేకపోతున్నాను. సీక్రెట్ క్రైస్తవు. ఎన్ని రోజులు చేస్తావు? ఎన్ని రోజులు ఆ భక్తి చేస్తావు? బయటకు వస్తేనే కదా నువ్వు బహిరంగంగా నీ ఆశీర్వాదాలు వాళ్ళు కూడా చూసేది. నువ్వు బయటికి రాకుండా దేవుడు బహిరంగంగా నేను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నువ్వు రానంత కాలము నీకు బహిరంగంగా నీకు మెప్పు ఉండదు. ఏమన్నాడు? 4 మూలల 4 గోడల మధ్య నువ్వు ప్రార్థన చేస్తే నలుగురిలో నిన్ను నేను తలెత్తుకొనేలా చేస్తాను, నలుగురిలో నిన్ను నేను దీవెనకరంగా మారుస్తాను అన్న వాగ్దానము ఎప్పుడు నీ జీవితంలో నెరవేర్చబడుతుంది? నువ్వు అలాగా ఎవరికి తెలియదు అని బ్రతికినంత కాలము నీ గురించి కూడా ఎవరికి తెలియదు. నీ బ్రతుకు అంతే ఉంటుంది. అరే వీడు ఒకప్పుడు బలహీనుడిగా ఉన్నాడు, ఒకప్పుడు వీడు జాబ్ లేని వాడిగా ఉన్నాడు, ఒకప్పుడు చాలా చాలా లో పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఈ మధ్య చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు అంటారా, బాగుందాడు పరిస్థితి, మంచిగా అయిపోయాడన్న సాక్ష్యము ఎప్పుడు వస్తుంది నీ జీవితంలో? నువ్వేమాత్రము సిగ్గుపడకుండా దేవుణ్ణి నమ్మి ఉన్నానని దేవుడిని యొక్క ఆ నామాన్ని మహిమపరుస్తూ నువ్వు వెళ్తూ ఉంటే, ఈ ప్రజలు, నిన్ను అనుకుంటున్న ప్రజలు, నిన్ను దూషిస్తున్న ప్రజలు, నీకు ఏయో పేర్లు పెట్టారు కదా, ఆ ప్రజలు దేవాతి దేవుని మహిమపరిచి సాక్ష్యం చెప్పే దినాలు ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కూడా నువ్వెంత కష్టపడినా నీ కష్టానికి నీ ప్రయాసకు ప్రతిఫలము రాదు. ఎందుకంటే నువ్వు సిగ్గుపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు. నీకెందుకు దేవుడు ఫలము పొందే ఆ భాగ్యము నీకు ఉండదు. హల్లెలూయా. అందుకే చాలామంది అనుకుంటారు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నాకు విశ్వాసం ఉంది. కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు. ఏమేమో చెప్తున్నాడు? 1, సహించే విశ్వాసం నీకు ఉండాలి. 2, జయించే విశ్వాసం నీకు ఉండాలి. 3, గొప్ప వాటిని చేపట్టే విశ్వాసం నీకు ఉండాలి. 4, అవసరమైతే గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసము నీకు ఉండాలి. 5, సిగ్గుపడని క్రైస్తవురాలిగా, సిగ్గుపడని ఒక క్రైస్తవ్యం అనే ఆ విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 5 కోణాల్లో నీ విశ్వాసంగా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో ఇంకా బలంగా జరిగిస్తాడు. ఇప్పుడు బలంగా జరిగిస్తున్నాడు, మహాబలంగా జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చేస్తున్నాడు, ఇక నుండి త్వర పెడతాడంట ఆయన కార్యాలు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో కార్యాలు ఆసనము చేశాడు. ఇప్పటి వరకు మనుషుల సహాయంతో ఏదో మీరు విజయం సాధించారు. ఇక నుండి మనుషుల సహాయం లేకపోయినా దేవదూతలే నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసేలా నా ప్రభు కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యగలుగుతాడండి ఆయన. సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కేవలము ప్రారంభంలోనూ చచ్చిపోయేటప్పుడు ఆపదలో కాదు విశ్వాసం ఉండాల్సిందే. చచ్చిపోయేంత వరకు విశ్వాసం ఉండాలని జీవితంలో. చచ్చిపోయే పరిస్థితి వచ్చినా నా దేవుడు దీని నుంచి లేపుతాడన్న విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నువ్వు లేపబడతావు. దేవునికి స్తోత్రం. నీ శరీరం సహకరించబడిన, మనుషులు సహకరించబడిన నథింగ్. ఏవి మూయబడిన ఆకాశపు తుమ్ములు ఎవడు ముయ్యలేడు. ఈ డోర్లు ముయ్యొచ్చు, నిన్ను బంధించి 4 గోడల మధ్య పెట్టచ్చు, ఏదేదో చేయొచ్చు. ఆకాశాన్ని ముయ్యగలడా? దేవుని కార్యాన్ని ఆపగలడా? ఆపలేరు ఎవరంతే. ఏ బండలు కూడా నిన్ను బంధించలేవంతే ఆయన నీ పక్షంలో ఉంటే. ఈ 5 కోణాల్లో కనుక నువ్వు విశ్వాసం కనపరుచుకుంటూ వెళితే ఈ సంవత్సరము దేవుడు మాట్లాడుతున్నాడు, విజయాన్ని నీ బానిసగా మార్చేస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కేవలం ఇవ్వడు, నీ బానిసగా ఎప్పుడు పలికిన విజయం నేనున్నాను అంటూ నీ ప్రతి పనిలో, ప్రతి నడకలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి ఉద్యోగంలో నా దేవుడు ఇది మొదలుకొని విజయానికి వారసుడిగా నీ భక్తిని, నీ విశ్వాస జీవితాన్ని దేవుడు మార్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఇట్టి విశ్వాసాన్ని మనకిచ్చి, ఈ విశ్వాసం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన మహిమపరిచే జీవితం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీకు కేవలం విశ్వాసం ఉందేమో, ప్రభు అంటున్నాడు ఈ 5 కోణాల్లో నీకు విశ్వాసం ఉండాలి అంటున్నాడు.
సహించే విశ్వాసం లేదేమో. శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఇదిగో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల నీకేమి జరగకపోతే దిగులు పడద్దు. దీనికి మించి నీకేదో బహుమానం ఉన్నది. జయించే విశ్వాసం లేకపోతే అడుగు. గొప్ప వాటిని చేపట్టే విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. అవసరమైతే ఏది గొప్పదైనా సరే ఆయన కొరకు విడిచిపెట్టే విశ్వాసం నీకు ఉండాలి. నెక్స్ట్, సిగ్గుపడని క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. ఒకవేళ ఈ కోణాల్లో ఏ కోణం నేను లేకపోతాయా, నిజమే, ఇదిగో ఇది నాకు దయచేయండి, నేను గొప్ప వాటిని చేపట్టాలి, గొప్ప కార్యాలు చూడాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. దెబోరాను బట్టి ప్రభు మాట్లాడారు. ఒక వ్యక్తి బారాకు ఎంతో ధైర్యం ఇచ్చినప్పటికీ ముందుకు వెళ్ళలేకపోయాడు. కానీ ఒక అడుగు ముందుకేసినందుకు దేవుడు ఆమె జీవితాన్ని ఏకధాటిగా ఆమె న్యాయవంతురాలుగా, న్యాయము తీర్చే వ్యక్తిగా ఆ దెబోరాను నిలబెట్టినట్లు ఈ ప్రాంగణంలో ఉన్న నిన్ను దెబోరా వలె వాడుకొని, దెబోరా వలె నిన్ను అధిపతిగా నిలబెట్టబోతున్నాడు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఏదైతే ఈరోజు మాతో మాట్లాడారో ఈ కోణాలన్నీ, ఈ 5 కోణాలు మాలో మేము అప్లై చేసుకుంటున్నాం. ఇవన్నీ మాలో అయా ఫలించినట్లు సహాయం చేయండి. ఇక నుండి సహించి, జయించి, గొప్ప వాటిని చేపట్టి వదులుకొనే సిగ్గుపడని క్రైస్తవురాలుగా నేను మారిపోదును గాక. బలమైన కార్యాలు జరిగించి దీవెనకరంగా మా జీవితాలు మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. May God bless you all.